ఇవాళ కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ చేరుకుని అక్కడి నుంచి లింగంపేటకు వెళ్తారు. వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి ఆర్ఎన్బి బ్రిడ్జిను పరిశీలించనున్నారు. బొడిగిడ గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలు, కామారెడ్డి మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లు, జిఆర్ కాలనీని సందర్శించనున్నారు. ఆ తర్వాత కామారెడ్డి ఐడిఓసిలో ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శించి వరద నష్టంపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు రేవంత్. డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, కామారెడ్డిలో సీఎం పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో పర్యటించున్నారు. ఇటీవల భారీ వర్షాలకు వరదలకు దెబ్బతిన్నటువంటి కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఆయన పర్యటించున్నారు. దాదాపు 3 గంటల పాటు ఆయన పర్యటన జిల్లాలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా ముందుగా ఫస్ట్ ఆయన తాడ్వాయి మండలం ఎర్రపహాడ్లో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్లో బేగంపేట నుంచి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన లింగంపేట మండలంలోని కుర్దు వద్ద దెబ్బతిన్నటువంటి ఆర్ఎన్బి బ్రిడ్జ్, దాంతోపాటు రోడ్లను పరిశీలిస్తారు. అక్కడ నుంచి నేరుగా బూరుగిద్ద విలేజ్కి వెళ్తారు. అక్కడ భారీ వర్షాలకు వరదలకు దెబ్బతిన్నటువంటి పంట పొలాలను, ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పంట పొలాలకి ఇసుక మేటలు వచ్చి చేరినాయి. భారీ వరదకు ఇసుకంతా కూడా కొట్టుకొచ్చి పంట పొలాలని కూడా దెబ్బతిన్నాయి. సో వాటన్నిటిని కూడా ఆయన పరిశీలిస్తారు. అక్కడ నుంచి 1:10 కామారెడ్డి కలెక్టరేట్ చేరుకుంటారు. రోడ్డు మార్గాన కామారెడ్డి కలెక్టరేట్లో ఏర్పాటు చేసినటువంటి వరదలకు సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ను కూడా ఆయన తిలకించనున్నారు. ఆ తర్వాత అధికారులతో కలెక్టరేట్లో రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ రివ్యూలో ఇప్పటి వరకు వరదకు సంబంధించి ఏ మేరకు నష్టం జరిగింది, ఎంత మేరకు నష్టం జరిగింది, ఏ విభాగాలకు సంబంధించినటువంటి నష్టం వాటిల్లింది, పూర్తి స్థాయి వివరాలను ఆయన సేకరించేటువంటి అవకాశం ఉంది. అధికారులతో పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించే కోణంలోనే యొక్క రివ్యూ మీటింగ్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఒక్కసారి కామారెడ్డి జిల్లాకు సంబంధించి వరద నష్టానికి సంబంధించి మనం చూస్తే జిల్లా వ్యాప్తంగా కూడా 210 రోడ్లు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. ఇందులో 116 రోడ్లు ఆర్ఎన్బికి సంబంధించినవి, 122 రోడ్లు పంచాయతీరాజ్కు సంబంధించినవి. దీంతోపాటు 157 చెరువులు దాదాపు పూర్తిగా కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నటువంటి సిచ్యువేషన్. దీంతోపాటు జిల్లా వ్యాప్తంగా కూడా మనం చూస్తే దాదాపు 37,000 మంది రైతులకు సంబంధించినటువంటి సుమారు 60,000 ఎకరాల పంట నష్టం జరిగినట్టుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వరదల కారణంగా 189 ఇండ్లు పూర్తిగా పాక్షికంగా దెబ్బతిన్నాయి. 6 వ్యక్తులు వరద ప్రభావంలో చనిపోయినటువంటి సిచ్యువేషన్. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా 118 పశువులు, అట్లాగే 53,000 కోళ్లు కూడా వరదల్లో కొట్టుకుపోయినటువంటి నేపథ్యం. సో ప్రాథమికంగా అయితే జిల్లా అధికారులు 212 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టుగా ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ వరద యొక్క నష్టం సంబంధించి అయితే మరి గ్రౌండ్ లెవెల్లో చూస్తే మరింత ఎక్కువగా ఉన్నట్టుగా కూడా బాధితుల నుంచి సమాచారం వస్తుంది. ఇప్పటికీ అధికారులు ఆ కోణంలోనూ దృష్టి పెట్టారు. సో ఈ అన్ని వివరాలకు సంబంధించి ఆయన కలెక్టరేట్లో ఏర్పాటు చేసినటువంటి రివ్యూ సమావేశంలో అధికారుల నుంచి ఈ ఇన్పుట్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు కామారెడ్డిలో ఆయన ఎల్లారెడ్డి నుంచి వచ్చిన తర్వాత కామారెడ్డిలో ముందుగా ఆయన జిఆర్ కాలనీ, వరదల్లో మునిగిపోయినటువంటి జిఆర్ కాలనీని ఆయన సందర్శించున్నారు. జిఆర్ కాలనీ దాదాపు 24 గంటల పాటు వరద నీటిలో ఉంది. దాదాపు ఇళ్ళని, కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు కూడా కొద్దో గొప్ప పాక్షికంగానో పూర్తిగానో దెబ్బతిన్నటువంటి సిచ్యువేషన్. దాదాపు 24 గంటల పాటు భారీ వరదలు ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద ప్రభావానికి మట్టి, ఇసుక అంతా కూడా ఇళ్లలోకి కొట్టుకొచ్చింది. సుమారు 2 ఫీట్ల ఎత్తు వరకు ఇళ్లలోకి మట్టి, బురద కొట్టుకొచ్చింది. సో ఇంకా ఆ కాలనీని శుభ్రం చేసేటువంటి పనిలో మున్సిపల్ సిబ్బంది ఉంది. ఇప్పటికే ఫైర్ సిబ్బంది వాటర్ ట్యాంకర్ల ద్వారా దాన్ని క్లీన్ చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది ఈ బాధ్యతను ఎత్తుకుంది. సో మరోపక్క కామారెడ్డి పట్టణంలోనూ దాదాపు కామారెడ్డి, ఎల్లారెడ్డి 2 మున్సిపాలిటీలోనూ సుమారు 112 రోడ్లు, మున్సిపల్ రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. సో ఇట్లా వరద ప్రభావిత ప్రాంతాలు దాదాపు 3 రోజుల పాటు కురిసినటువంటి భారీ వర్షాలు, వరదలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో సీఎం ఒకసారి ఇదివరకే వరదల సందర్భంగా ఒకసారి ఏరియల్ సర్వేను నిర్వహించారు. ఆ రోజు కొంత వాతావరణ పరిస్థితులు అనుకూలించిన నేపథ్యంలో ఆయన తిరిగి హైదరాబాద్కు వెళ్ళిపోయారు. ఈ రోజు నేరుగా ఆయన కామారెడ్డి, ఎల్లారెడ్డిలో నేరుగా పర్యటిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితిని సమీక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే మరి కొద్దిసేపట్లో ఆయన కామారెడ్డి జిల్లాకు రానున్నారు. కామారెడ్డి పర్యటనలో ఆయన వరద ప్రభావిత ప్రాంతాలని నేరుగా ప్రత్యక్షంగా చూసేటువంటి అవకాశం ఉంది. బాధితులతోనూ నేరుగా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. సో అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసిరు. దీనికి వరద నష్టానికి సంబంధించినటువంటి ఇన్పుట్ను కూడా పూర్తి స్థాయిలో సీఎంకు అందించేటువంటి అవకాశం ఉంది. రివ్యూ మీటింగ్లో కూడా ఇవన్నీ చర్చకొచ్చేటువంటి అవకాశం ఉంది. మరోపక్క కామారెడ్డి పట్టణంలోని భారీ వరదలకు జిఆర్ కాలనీ కావచ్చు, హౌసింగ్ బోర్డు కావచ్చు, కౌండిన్యా కాలనీ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయినటువంటి ప్రాంతాలు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు కామారెడ్డి పట్టణంలో పెద్ద మొత్తంలో వరద నీటిలో చిక్కుకున్నాయో, దాదాపు 24 గంటల పాటు వరద నీటిలో ఉన్నటువంటి ఈ కాలనీల్లో పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉందో అనేటువంటి సమాచారాన్ని కూడా ఆయన క్రోడీకరించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే జిఆర్ కాలనీ, పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి జిఆర్ కాలనీ
కాలనీ వాసులతో ఆ బాధితులతో కూడా నేరుగా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. వారితో మాట్లాడి అసలు వరద ఎట్లా వచ్చింది, వరద వచ్చినప్పుడు సిచ్యువేషన్స్ ఎట్లా ఉండే, వరద తర్వాత పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వారితో మాట్లాడి తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు దాదాపు 212 కోట్ల రూపాయల నష్టం, ఆస్తి నష్టం జరిగినట్టుగా ప్రాథమికంగా అంచనా వేసినా కూడా గ్రౌండ్ లెవెల్లో దాని పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది అనేటువంటి చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా నేరుగా అధికారులతో ఈ కోణంలో పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. వరద నష్టం 212 కోట్ల మరింత ఎక్కువగా ఉందనేటువంటి విషయాన్ని రివ్యూ సమావేశం అనంతరం మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా కామారెడ్డి జిల్లాలో ఇటీవల భారీ వరదలకు దెబ్బతిన్నటువంటి ప్రాంతాల్లో సీఎం పర్యటించున్నారు. మరోపక్క సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో బాధితులు ఒకంత ఆశగా ఉన్నారు. సీఎం నేరుగా వస్తున్నారు, సీఎం నేరుగా తమతో మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి సో తమ నష్టపోయినటువంటి తమను ప్రభుత్వం ఆదుకునే అవకాశం ఉంటుంది, ఆదుకుంటుంది అనేటువంటి ఒక అంచనాలో ఉన్నారు, ఒక ఆశాభావంతో ఉన్నారు. సీఎంకు నేరుగా తమ గోడును చెప్పుకుంటామనేటువంటి విషయాన్ని ఇప్పటికే జీఆర్ కాలనీ వాసులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో సీఎం పర్యటన అయితే ప్రస్తుతం ఉత్కంఠను రేకెత్తిస్తుంది. మరోపక్క బాధితుల్లోనూ సీఎం పర్యటన పట్ల కొంత పాజిటివ్ మెసేజ్ అయితే కనిపిస్తుంది. సీఎం ఏం చెప్తారు, సీఎం తమకు ఏ రకమైనటువంటి ప్యాకేజ్ అందిస్తారు, కామారెడ్డి జిల్లాలో దెబ్బతిన్నటువంటి పంటలు కావచ్చు, రోడ్లు కావచ్చు, పెద్ద ఎత్తున రోడ్లు, పంటలు, బ్రిడ్జ్లు, కల్వర్ట్లు, ఇట్లా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి విద్యుత్ పోల్స్ దాదాపు 819 విద్యుత్ పోల్స్ కూడా పడిపోయినాయి. సో ఇట్లా దాదాపు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి పెద్ద ఎత్తున వరద నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి సమాచారాన్ని తీసుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏ మేరకు ప్యాకేజీని ఇస్తారు, ప్రత్యేక ప్యాకేజీని ఇస్తారా, లేకపోతే విభాగాల వారీగా ఏ మేరకు ఇస్తారనేటువంటి ఒక ఆశావాహ దృక్పథంతో అయితే బాధితులు ఉన్నారు. ముఖ్యంగా రైతులు, పంట నష్టపోయినటువంటి రైతులు, మరోపక్క నీట మునిగినటువంటి జీఆర్ కాలనీ వాసులు అయితే పెద్ద ఎత్తున సీఎం రాక పట్ల ఆశగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో కనిపిస్తుంది. సూర్య.